ఇంటర్నేషనల్ బ్యాకలారియట్ లేదా సింపుల్గా ఐబీ. ఈ పేరు ఈ మధ్య ఇండియాలో మనం తరచుగా ఉంటూనే ఉన్నాం కదూ. చాలామంది పేరెంట్స్ తమ పిల్లల ఎడ్యుకేషన్ కోసం దీని గురించి బాగా రీసెర్చ్ చేస్తున్నారు. అసలు ఏంటిది? మన సిబిఎస్ఈ, స్టేట్ బోర్డుల కన్నా ఇది నిజంగా బెటరా? సరే, ఈరోజు మనం ఈ ఐబీ ప్రపంచంలోకొక డీప్ డైవ్ చేసి దీని సంగతేంటో నిశ్చితంగా పరిశీలిద్దాం. అసలు ఈ ఐబీ అంటే ఏంటి? మన సిబిఎస్ఈ లేదా స్టేట్ బోర్డులకి దీనికి తేడా ఎక్కడుంది? అన్నింటికన్నా ముఖ్యంగా ఈ రోజుల్లో స్టూడెంట్స్కి ఇది నిజంగా సరైన ఆప్షనేనా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ముందుగా దీని మూలాల్లోకి వెళ్దాం. అసలు ఈ ఐబీ సిస్టమ్ ఎలా పుట్టింది, దాని వెనుకున్న ఫిలాసఫీ ఏంటో చూద్దాం. ఎందుకంటే ఇది జస్ట్ ఒక సిలబస్ కాదన్నమాట, దానికంటే చాలా ఎక్కువ. సో దీని కథ 1968లో స్విట్జర్లాండ్లో స్టార్టయింది. అయితే వాళ్ల లక్ష్యమేంటంటే కేవలం పుస్తకాల్లో ఉన్నది చెప్పడం కాదు, ప్రపంచాన్ని అర్థం చేసుకునేలా, ఎందుకు, ఏమిటి అని ప్రశ్నలు అడిగేలా ఒక పాజిటివ్ మార్పు తీసుకురాగల యువతను తయారుచేయాలి. అదన్నమాట వాళ్లసలు గోల్. మరి ఈ సిస్టమ్ ఎంత దూరం పాకింది? ఏ కొన్ని దేశాలకు పరిమితమైందా? ఛాన్సే లేదు. ప్రపంచవ్యాప్తంగా ఆలోచించండి, 150కు పైగా దేశాల్లో ఐబీ స్కూల్స్ ఉన్నాయి. అంటే ఇది కేవలం ఒక ఎడ్యుకేషన్ బోర్డు కాదు, ఒక గ్లోబల్ కమ్యూనిటీ అన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ ఐబీ సిస్టంలో ఉన్న స్ట్రక్చర్ ఏంతో చూద్దాం. అంటే వయసుని బట్టి స్టూడెంట్స్ కోసం దీన్ని 4 వేర్వేరు ప్రోగ్రామ్స్గా డివైడ్ చేశారు. అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాలి, ఇవన్నీ వేర్వేరు ముక్కలు కాదు, ఒకదానిమీద ఒకటి కట్టిన ఒక బిల్డింగ్ లాంటిది. అంటే 3 ఏళ్ల వయసులో ఒక బలమైన పునాది వేసి 19 ఏళ్లొచ్చేసరికి ప్రపంచాన్ని ఎదుర్కోవడానికి రెడీగా ఉండేలా స్టూడెంట్స్ని తయారుచేసే ఒక కంప్లీట్ జర్నీ ఇది. సరే, ఇప్పుడసలు విషయంలోకి వెద్దాం. ఈ ఐబీ కరికులంలో అంత స్పెషల్ ఏముంది? అందులోనూ అందరూ ఎక్కువగా మాట్లాడుకునే డిప్లొమా ప్రోగ్రాం గురించి కొంచెం లోతుగా చూద్దాం. ఈ డిప్లొమా ప్రోగ్రాం లేదా డీపీ, ఇది మొత్తం ఐబీ సిస్టమ్కి ఒక రకంగా హార్ట్ లాంటిది. ఎందుకంటే ఇది జస్ట్ కొన్ని సబ్జెక్టుల లిస్ట్ కాదు, చదువుతో పాటు స్టూడెంట్ ఆలోచించే విధానాన్నే మార్చేసే కొన్ని కోర్ ఎలిమెంట్స్ దీనిలో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇక్కడ మనకు ఐబీ స్ట్రక్చర్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఒక సైడ్ 6 రకాల సబ్జెక్ట్ గ్రూపులు, అంటే సైన్స్, మ్యాథ్స్, లాంగ్వేజెస్, ఆర్ట్స్ అన్నీ ఉన్నాయి. దీనివల్ల స్టూడెంట్కి ఒక ఓవరాల్ నాలెడ్జ్ వస్తుంది. ఇక రెండో సైడ్ చాలా ఇంపార్టెంట్, 3 కోర్ ఎలిమెంట్స్. ఇవి అందరికీ కంపల్సరీ. ఈ సబ్జెక్ట్స్కి, ఈ కోర్ ఎలిమెంట్స్కి మధ్య ఉన్న బ్యాలెన్సే డీపీని ఇంత స్పెషల్ చేస్తుంది. అసలు ఏంటివి 3 కోర్ ఎలిమెంట్స్? ఫస్ట్ది థియరీ ఆఫ్ నాలెడ్జ్, షార్ట్గా TOK. ఇది అసలు మనకు తెలిసింది అని ఎలా తెలుసు అని ఆలోచింపజేస్తుంది. ఇక రెండోది ఎక్స్టెండెడ్ ఎస్సే, EE. ఇది ఒక మినీ రీసెర్చ్ ప్రాజెక్ట్ లాంటిది. స్టూడెంట్స్ స్వంతంగా 4000 పదాల రీసెర్చ్ పేపర్ రాయాలి. ఫైనల్గా CAS, అంటే క్రియేటివిటీ, యాక్షన్, సర్వీస్. క్లాస్ రూమ్ బయట రియల్ వరల్డ్లో నేర్చుకోవడం అనమాట. ఇవి జస్ట్ టైంపాస్ యాక్టివిటీస్ కావు, ఒక స్టూడెంట్ని ఆల్ రౌండర్గా మార్చే టూల్స్. మరి మార్కుల సంగతేంటి? ఇక్కడ కూడా సిస్టమ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. టోటల్ స్కోర్ 45 పాయింట్స్. ఇందులో 42 పాయింట్స్ వాళ్ళు చదివిన సబ్జెక్టుల నుంచి వస్తాయి. మరి మిగతా 3 పాయింట్లు? అవే చాలా కీలకం. అవి వాళ్ల రీసెర్చ్ EEకి, ఫిలాసఫికల్ థింకింగ్ TOKకి ఇస్తారన్నమాట. అంటే ఐబీఎం చెప్తోందంటే ఏం చదివారు అన్నది కాదు, ఎలా ఆలోచించారు అన్నది కూడా మాకు చాలా ఇంపార్టెంట్ అని. ఓకే, ఇప్పటిదాకా ఐబీ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో చూసాం. ఇప్పుడు నాణ్యానికి రెండో వైపు చూద్దాం. ఏ సిస్టంలో అయినా ప్లస్లు, మైనస్లు ఉంటాయి కదా. మరి ఐబీలో ఉన్న లాభాలేంటి, నష్టాలేంటో ఒకసారి బేరీజ్ వేద్దాం. ఇప్పుడు ఈ ఐబీ నిర్ణయాన్ని ఒక త్రాసులో పెట్టి చూద్దాం. ఒకవైపు దానివల్ల వచ్చే లాభాలు. ప్రపంచవ్యాప్తంగా టాప్ యూనివర్సిటీలు దీన్ని గుర్తుస్తాయి. క్రిటికల్ థింకింగ్, రీసెర్చ్ స్కిల్స్ బాగా డెవలప్ అవుతాయి. ఒక హోలిస్టిక్ డెవలప్మెంట్ ఉంటుంది. ఇవన్నీ దాని ప్లస్ పాయింట్స్. కానీ త్రాసుకి రెండో వైపు చూస్తే ఫీజులు చాలా ఎక్కువ. దానికి తగ్గట్టుగా ట్రైనింగ్ అయిన టీచర్లు, రీసోర్సులు కావాలి. అంతెందుకు, ఆ కరిక్యులం చాలా కఠినంగా ఉంటుంది. దానివల్ల స్టూడెంట్స్పై ప్రెషర్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఇది అందరికీ సూట్ అయ్యే ఆప్షన్ కాకపోవచ్చు. సరే, ఇదంతా గ్లోబల్ పిక్చర్. మరి మన ఇండియా సంగతేంటి? భారతదేశంలో ఐబీ పరిస్థితి ఏంటి, దాని ప్రభావం ఎలా ఉందో చూద్దాం.
ఇండియాలో ఐబీ పరిస్థితి ఏంటనుకుంటున్నారు? ప్రస్తుతం దేశం మొత్తం మీద 200కి పైగా స్కూల్స్ ఐబీని ఆఫర్ చేస్తున్నాయి. 200 ఇది చిన్న నంబర్ కాదు. ఇంకా చెప్పాలంటే ఇది ప్రతి ఏటా పెరుగుతూనే ఉంది. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు మన దేశంలో దీనికి డిమాండ్ ఎంత ఫాస్ట్గా పెరుగుతోందో. అయితే ఇక్కడో చిన్న పాయింట్ ఉంది. ఈ స్కూల్స్ అన్నీ ఎక్కువగా ముంబై, ఢిల్లీ, బెంగళూరు లాంటి పెద్ద పెద్ద నగరాల్లోనే ఉన్నాయి. చిన్న పట్టణాలకు, వేరే ప్రాంతాలకు ఇంకా ఇది అంతగా విస్తరించలేదు. సో లభ్యత ఇంకా లిమిటెడ్గానే ఉంది. సో చివరిగా ఆలోచించాల్సిన అసలైన ప్రశ్న ఒక్కటే. ఐబీని ఎంచుకోవడం వెనుకున్న అసలు లక్ష్యమేంటి? కేవలం ఒక గ్లోబల్ యూనివర్సిటీలో సీట్ సంపాదించడమా? లేక ప్రపంచాన్ని చూసే ఒక గ్లోబల్ మైండ్ సెట్ను సంపాదించుకోవడమా? ఈ ప్రశ్నకు దొరికే సమాధానంలోనే అస్సలు నిర్ణయం దాగి ఉంటుంది.